నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యం 7వ అధ్యాయం. పరమశివుడు సనత్కుమారునితో ఇలా అన్నాడు: ఓ సనత్కుమారా, శ్రావణమాసంలో మంగళవారం ఆచరించే మంగళగౌరి వ్రతం మహాపుణ్యప్రదమైనది. ఇది స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. వివాహమైన మొదటి సంవత్సరం నుంచి వరుసగా 5 సంవత్సరాలు శ్రావణమాస మంగళవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించాలి. అరటి స్తంభాలు, పూలు, పళ్ళు, పట్టు వస్త్రాలతో మండపం అలంకరించి గౌరీదేవి ప్రతిమను ప్రతిష్ఠించి పూజించాలి. 16 ఉపచారాలతో 16 రకాల సమర్పణలతో దేవిని ఆరాధించి 16 వత్తుల దీపం వెలిగించి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. 5 సంవత్సరాల అనంతరం ఉద్యాపన చేసి తల్లికి వాయనమివ్వాలి. స్తోమతను బట్టి మంగళగౌరి ప్రతిమను బియ్యం నింపిన పాత్రతో పాటు వస్త్రాలను సమర్పించాలి. అనంతరం 16 మంది ముత్తైదువులకు భోజనం పెట్టాలి. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన స్త్రీ 7 జన్మల పాటు ముత్తైదువుగా ఉండి సంతాన సౌభాగ్యంతో ఐశ్వర్యంతో సుఖంగా జీవిస్తుంది అన్నాడు. అది విన్న సనత్కుమారుడు, ఓ ఈశ్వరా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఈ కథను వివరంగా చెప్పండి అని అడిగాడు. అందుకు ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో కురుదేశాన్ని పాలించే శృతకీర్తి అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప విద్యావంతుడు, పరాక్రమవంతుడు. సకల సంపదలతో విలసిల్లుతున్న ఆ రాజుకు ఒక సంతానం మాత్రం లేదు. దానికోసం ఆయన గౌరీదేవిని ఆరాధిస్తూ కఠినమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన గౌరీదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, ఓ దేవి, నాకు అన్ని మంచి గుణాలున్న కొడుకు పుట్టేలా వరమివ్వు అని వేడుకున్నాడు. అప్పుడు గౌరీదేవి, రాజా, నీకు అన్ని మంచి గుణాలున్న కొడుకు కావాలంటే వాడు కేవలం 16 ఏళ్లు మాత్రమే బతుకుతాడు. అదే ఎలాంటి సుగుణాలు లేనివాడు కావాలంటే చాలా కాలం జీవిస్తాడు. నీకు ఎలాంటి వాడు కావాలో కోరుకో అని అడిగింది. 16 ఏళ్లు మాత్రమే బ్రతికినా సరే గుణవంతుడైన కొడుకే కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు దేవి ఇచ్చిన మామిడి పండును ఆ రాజు భార్య తినడంతో వారికి ఎంతో అందమైన మగపిల్లాడు జన్మించాడు. ఆ పిల్లాడికి చిరాయువు అని పేరు పెట్టారు. ఆ కుర్రాడికి 16 ఏళ్లు దగ్గర పడుతుండడంతో ప్రాణగండం రాబోతోందని భయపడిన రాజు ఆ కుర్రాడిని కాశీకి పంపాలనుకున్నాడు. రాజమాత తన తమ్ముడిని, అంటే పిల్లాడి మేనమామను పిలిచి కాశీ కావడి మోసుకెళ్లే వాడి వేషంలో చిరాయువును కాశీకి తీసుకువెళ్లమని అప్పగించింది. అలా వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తూ ఆనందనగరం అనే పట్టణానికి చేరుకున్నారు. ఆ ఊరి రాజకుమార్తె పేరు మంగళగౌరి. ఆమె ఎంతో అందగత్తె. ఒకరోజు ఆమె తోటలో ఆడుకుంటుండగా చిరాయువు అతని మేనమామ అక్కడికి వచ్చారు. ఆటలో మాటల మధ్య ఒక అమ్మాయి రాజకుమార్తెను వైధవ్య దోషం కలదానా అని తిట్టగా రాజకుమార్తె కోపంగా, మా వంశంలో ఎవరికి వైధవ్యం వచ్చే ప్రసక్తే లేదు. నేను చేసే మంగళగౌరి వ్రతమహిమ వలన నా పెళ్లిలో నా తలంబ్రాలు ఎవరి తల మీద పడతాయో వాడు తక్కువ ఆయుష్ ఉన్నవాడైనా సరే ఖచ్చితంగా 100 ఏళ్లు బతుకుతాడు అని బదులిచ్చింది. ఈ మాటలు విన్న చిరాయు మేనమామ మనసులో ఎంతో సంతోషించాడు. అదే సమయంలో రాజకుమార్తె మంగళగౌరి వివాహం సుకేతువు అనే యువకుడితో నిశ్చయమైనప్పటికీ అతనిలో కొన్ని లోపాలు ఉండడంతో పెళ్లివారు చిరాయువునే వరుడిగా ఎంచుకున్నారు. మేనమామ అంగీకరించగా పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా మంగళగౌరి చిరాయువుల వివాహం ఘనంగా జరిగింది. ఆ రాత్రి చిరాయువుకు నిర్ణయమైన 16 ఏళ్ల ఆయుష్ ముగిసే సమయం వచ్చింది. అతని ప్రాణాలను హరించేందుకు మృత్యుదేవత పాము రూపంలో చేరింది. అది చూసిన మంగళగౌరి భయపడినా తన వ్రతబలంతో ధైర్యం తెచ్చుకుంది. భక్తితో పామును పూజించి పాలు సమర్పించింది. పాలు తాగేందుకు పాము గిన్నెలోకి వెళ్లగానే ఆమె వెంటనే గిన్నెను మూసివేసి మంగళగౌరీదేవిని ప్రార్థించింది. కొంతసేపటి తరువాత గిన్నెను తెరిచి చూడగా పాము స్థానంలో అద్భుతమైన ముత్యాల హారం కనిపించింది. వ్రతమహిమతో చిరాయువు ప్రాణగండం తొలగిపోయి దీర్ఘాయుష్మంతుడయ్యాడు. తరువాత జరిగిన పరిణామాల్లో కొంత గందరగోళం ఏర్పడినా చివరికి మంగళగౌరి తన భర్తను గుర్తించి అందరికీ నిజాన్ని తెలియచేసింది. ఆమె భక్తి, పాతివ్రత్యం, మంగళగౌరి వ్రతమహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మంగళగౌరి తాను ఆచరించిన వ్రత ప్రభావం వల్లనే తన భర్త ప్రాణాలు రక్షించబడ్డాయని అందరికీ వివరించింది అని సూత మహర్షి శౌనకాది మునులకు చెబుతూ ఈ విధంగా ఈశ్వరుడు మంగళగౌరి వ్రతమహిమను సనత్కుమారుడికి చెప్పాడు. కోరికలు తీర్చే ఆ గొప్ప వ్రతకథను విని సనత్కుమారుడు ఎంతో సంతోషించాడు. ఎవరైతే ఈ కథను వింటారో వాళ్లు కోరుకున్న కోరికలన్నీ తీర్తాయి అని వివరించాడు. ఇక్కడితో శ్రావణమాస మహాత్మ్యంలో మంగళగౌరి వ్రతకథను తెలిపే 7వ అధ్యాయం పూర్తయింది.
శ్రావణ మాసం రూపంలో మనం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగులు వేస్తున్నాం. ఈ రోజు అధ్యాయం మీకు దేవుడి పట్ల మరింత భక్తిని, నమ్మకాన్ని పెంచిందని భావిస్తున్నాను. రేపటి వీడియోలో ఈ మహాత్మ్యం తాలూకు మరొక విషయాన్ని పంచుకుంటాను. తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే మన రాబోయే వీడియోల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింకులో మన వాట్సాప్ ఛానల్ కమ్యూనిటీలో చేరండి. ముఖ్యమైన సమాచారం, పురాణాల కోసం భారతీయ సంస్కృతి .net వెబ్సైట్ చూడండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.